హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో పన్నీర్ కర్రీ సింపుల్గా చాలా తొందరగా ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. ఇంకెందుకు లేటు రండి మరి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడి అయ్యాక పన్నీర్ ముక్కలు వేసి చిన్న మంట మీద టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ముక్కలు వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగించుకోవాలి. చిన్న మంట మీదనే వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇది కొద్దిగా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి టమాటాలని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అందులోనే ఒక 15 నిమిషాల ముందు నానబెట్టుకున్న జీడిపప్పు పలుకులు ఒక 5-6 వేసుకుంటే సరిపోతుంది. వాటర్తో సహా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కాడలు, ఒక పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయల్లో వేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనకి ఎన్ని వాటర్ అయితే సరిపోతాయో అన్ని వాటర్ వేసుకొని కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అది ఉడికి నూనె పైకి తేలిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అది కూడా వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని వేడివేడిగా బగారా రైస్లో కానీ, చపాతీకి కానీ, పూరికి కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.